ఈ వీడియోలో మనం ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఇన్ ఎన్ అరే ఇన్ జావాస్క్రిప్ట్ అరేలో లార్జెస్ట్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసి ప్రింట్ చేయాలి వితౌట్ యూజింగ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్. ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. మనం ఫస్ట్ ఒక అరే తీసుకుందాం. శాంపుల్ అరే ఈక్వల్ టు ఓకే. ఇప్పుడు అరేలో మనం ఫస్ట్ ఎలిమెంట్ని లార్జెస్ట్ ఎలిమెంట్ కింద ఎజ్యూమ్ చేసుకోవాలి. లెట్ లార్జెస్ట్ ఈక్వల్ టు అరే ఆఫ్ 0. 0th ఎలిమెంట్ని 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని లార్జెస్ట్ కింద ఎజ్యూమ్ చేసుకుని మనం ఇప్పుడు లూప్ సెకండ్ ఎలిమెంట్ నుంచి లూప్ స్టార్ట్ చేయాలి. ఫర్ లెట్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ అరే డాట్ లెంగ్త్. ఎందుకంటే మనం ఫస్ట్ ఎలిమెంట్ని ఆల్రెడీ మనం ఇక్కడ తీసుకున్నాం లార్జెస్ట్ ఎలిమెంట్ కింద, దానివల్ల మనం దాన్ని ఐటరేట్ చేయవసరం లేదు ఫస్ట్ ఎలిమెంట్ని. ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఐ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది అంటిల్ అరే లెంగ్త్ వరకు. ఇప్పుడు ఏం చేయాలి, మనం కంపేర్ చేసుకోవాలి. ఇఫ్ లార్జెస్ట్ అనేది లెస్ దెన్ అరే ఆఫ్ ఐ. అరే ఆఫ్ ఐలో ఏముంటుంది, ఫస్ట్ ఐటరేషన్లో 34 ఉంటుంది. 34 కంపేర్ చేసుకుందాం. 12 లెస్ దెన్ 34 ట్రూ రాంగ్ కంపేర్ చేసుకుంటాం. 12 అనేది లెస్ దెన్ ఉంది కాబట్టి ట్రూ అయింది కాబట్టి మనం ఇప్పుడు లార్జెస్ట్లో అరే ఆఫ్ ఐని అప్డేట్ చేసుకుంటాం. అట్లా అనమాట. ఇప్పుడు 12 ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 3ని 12 కంపేర్ చేస్తుంది. నెక్స్ట్ ఐటరేషన్ ఐ ఈక్వల్ టు 2 అయినప్పుడు 34 లెస్ దాన్ 3 ఏమవుతుంది, సాటిస్ఫై అవ్వలేదు. 34 అనేది లెస్ దాన్ 3 కాదు కాబట్టి ఇక్కడ లూప్ ఇది ఇక్కడ లార్జెస్ట్ అనేది అప్డేట్ అవ్వదు. తర్వాత ఐ అనేది 3 అవుతుంది. ఐ వాల్యూ 3 అయినప్పుడు అరే ఆఫ్ ఐ 45 ఉంది. 45లో ఆల్రెడీ 34 ఉంది కదా, 34 లెస్ దాన్ 45 కంపేర్ చేసుకుంటుంది. ట్రూ అయింది కాబట్టి లార్జెస్ట్లో అరే ఆఫ్ 3లో ఉన్న వాల్యూని అప్డేట్ చేసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం లార్జెస్ట్ ఎలిమెంట్ని. లార్జెస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేస్తే మనకి 45 అనేది ప్రింట్ అవుతుంది. 45 ఓకేనా.